నిన్నటి నుంచి ఏపీలో ఒక డైలాగ్ బాగా వినపడుతుంది. ఆ డైలాగ్ ఏంది అంటే అల్లు అర్జున్ సినిమాలోది, రప్ప రప్ప నరుకుతా గంగమ్మ తల్లి జాతర, అదే గంగమ్మ తల్లి పేరు మీద ఆ జాతరలో నరికినట్టు నరుకుతా అని చెప్పి ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా. ఆ డైలాగ్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుందండి. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టాడు. 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టి అనేక అంశాల గురించి ఆయన మాట్లాడాడు. ఓకే, ఏ అంశం గురించి పట్టించుకోలేదు, ఏ అంశం గురించి వైరల్ చేయలేదు. కేవలం ఈ ఒక్క అంశమే, ఈ రప్ప అనే అంశం గురించి మాత్రమే అన్ని పేపర్లో వేశారు, మిగతా అన్ని పత్రికల్లో మాట్లాడారు, అన్ని చోట్ల చెప్పారు. వెనకటికి ఒకటి సామెత ఉంటుందండి. సామెత ఏంటంటే, పని చూసుకోరా బుద్ధి లేని గాడిద అంటే, లేకపోతే ఏదో ఒక డైలాగ్ నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. ఆ డైలాగ్ అంటే ఆడంటాడు, పని చూసుకోరా బేవకూఫ్ అంటాడు సినిమాలో, తిట్టు అనమాట అది. వీడు అంటాడు, సార్ బేవకూఫ్ అంటే ఏంటి సార్ అంటాడు. అరే, నేను నిన్ను ఇంతసేపు తిట్టినీ మర్చిపోయి, నీకు ఇంతసేపు చెప్పినీ మర్చిపోయి, ఓన్లీ నువ్వు ఆ బేవకూఫ్ అంటే అర్థం అడిగావు చూసావా, అదే బేవకూఫ్ అంటే అర్థం అంటాడు. సో అదేవిధంగా నిన్న మన సోకాల్డ్ ఎల్లో మీడియా కావచ్చు, కమ్మ మీడియా కావచ్చు, టీడీపీ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరన్నా వాటెవర్, వీళ్ళంతా కలిసి నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక 2 గంటల పాటు మాట్లాడితే, ఆ 2 గంటల పాటు అనేక అంశాలు, ప్రభుత్వం ఫెయిల్ అవుతున్న అంశాలు కావచ్చు, లేకపోతే రకరకాల అంశాలు, ఈ అంశాల గురించి ఆయన డీటెయిల్గా మాట్లాడారు. సో 2 గంటల ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఏపీ అప్పుల పాలైపోయింది, గత 5 ఏళ్లలో ఎన్ని అప్పులైతే చేశానో ఈ ఒక్క సంవత్సరంలో అన్ని అప్పులు చేసేసాడు అనే దాని గురించి మాట్లాడాడు. ఇంకా మిగతా చాలా విషయాల గురించి మాట్లాడాడు. అవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ ఈ రప్ప నిన్న ఏపీ అంతా ఏడ చూసినా రప్ప. ఒరే 2 గంటలు మాట్లాడారు ఆయన. ఆ 2 గంటలు మాట్లాడిన అంశాల గురించి కూడా మాట్లాడండి. అవి మాట్లాడంగా మేము అవి, ఎందుకంటే టీడీపీ తప్పుల గురించి, ఏపీలో షర్మిల ఏమీ మాట్లాడదు, ఆమె చంద్రబాబు ఏం చేసినా మాట్లాడదు, చంద్రబాబు ఎన్ని ఫెయిల్యూర్ అయినా మాట్లాడదు, ఎంతమంది చచ్చిపోయినా మాట్లాడరు, ఎంతమందిని చంపేసినా మాట్లాడరు, ఎంతమంది పైన ఆత్మహత్యలు జరిగినా అత్యాచారాలు జరిగినా ఆమె మాట్లాడరు. కానీ జగన్మోహన్ రెడ్డి గురించి వస్తే మాత్రం ఆమె మీడియా ముందుకు వచ్చేస్తారు, గంటలు మాట్లాడేస్తారు. మరి ఇదంతా ఎవరి ప్లాన్ ప్రకారం జరుగుతుంది, ఎవరి స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందో మీరు ఆలోచించాలి. ఇంకోటి, సరే ఆ అబ్బాయి ఎవరో ఒక ప్లకార్డ్ పట్టుకున్నాడు, ఆ అబ్బాయి కూడా హైలైట్ ఏంటంటే సీన్ కట్ చేస్తే ఆ అబ్బాయి కూడా టీడీపీ మెంబర్షిప్ ఉందంట అతనికి కూడా, ఇదొక హైలైట్ పాయింట్. టీడీపీ నుంచి మారిన మన అభిమానస్తుడు అయ్యాడు, టీడీపీ వాళ్ళు తనరుగుతా అంటున్నాడు. పుష్ప సినిమా డైలాగ్ చెప్పినా తప్పేనా? మనం ఏ ప్రపంచంలో ఉన్నాం స్వామి? నరకుడు భాషకు వైసీపీ అధినేత జగన్ సమర్థన. రైట్ అండి, జగన్ సమర్థించాడు. ఇప్పుడు ఆ నరుకుతా అన్న ఆ ప్లకార్డ్ పట్టుకున్న అబ్బాయిని అరెస్ట్ చేశారంట. ఆ అబ్బాయి పైన ఇప్పుడు ఈ భాష తప్పు అంటున్నారు, ఇది మాట్లాడకూడదు అంటున్నారు. వెరీ గుడ్, నేను కూడా ఇది మాట్లాడకూడదు, ఇది తప్పు, ఈ నరుకుతా అన్న అబ్బాయిని తీసుకెళ్ళి జైల్లో పడేసేయండి, వీలైతే యావజ్జీవ కారాగార శిక్ష వేసేయండి. ఓకేనా? క్లారిటీయా? ఆ నరుకుతా అంటాం తప్పు, ఆ అబ్బాయిని తీసుకెళ్ళి జైల్లో పెట్టి అవసరమైతే యావజ్జీవ కారాగార శిక్ష వేసేయండి. బట్ బిఫోర్ దట్ ఆ అబ్బాయి కన్నా ముందు ఇంకొంతమందికి కూడా శిక్ష వేయాలి. మరి ఆ అబ్బాయితో పాటు వేస్తారా, ఆ అబ్బాయి కన్నా ముందు వేస్తారా, మీ ఇష్టం. రైట్, ఇప్పుడు ఆ అబ్బాయితో పాటు మరి వీళ్ళందరికీ కూడా శిక్షించాలండి. వాళ్ళలో ఫస్ట్ పర్సన్ మన గ్రేటెస్ట్ పిఠాపురం పీఠాధిపతి, సనాతన ధర్మ స్పెషలిస్టు, సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్. ఎంతోమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకు వస్తారు, చాలా శిక్షలు కొనగలరు. బయటికి కొనగలరా? అప్పట్లో ఈయన డిప్యూటీ సీఎం కాదండి ఇది మాట్లాడినప్పుడు, ఈయన అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు. ఈయన అంటున్నాడు, ఒరే ఎమ్మెల్యే నా కొడకల్లారా రండిరా, ఒక్కొక్కరికి తోలు తీస్తానరా అని చెప్పి చాలా సంస్కృతంలో అత్యంత స్వచ్ఛమైన, ఇవి తిట్లు కాదండి ఇవన్నీ, ఇవేంటంటే చెవులకు ఇంపుగా వాటిని ఏమంటారు, కీర్తనలు. ఇవన్నీ కీర్తనలు, లేకపోతే పాటలు, మంచి మంచి అద్భుతమైన పదాలు, ఇవి తిట్లు కాదు. కానీ ఆ అబ్బాయి మాత్రం ప్లకార్డు పట్టుకొని రప్ప నరుకుతూ ఉంటాం మాత్రం తప్పు, ఘోరం, నేరం, పాపం. ఇక మిగతా వాళ్ళ సంగతి చూద్దాం ఒకసారి. పెద్ద మనుషులు ఇంకా ఉన్నారు, లిస్ట్ ఒకటి ఉంది రెడీ. మరి ఇప్పుడు పాప మా అబ్బాయిని నిన్ను అరెస్ట్ చేశారు, పోలీసులు గబగబా వచ్చేసారు. మరి కొన్ని సందర్భాల్లో పోలీసులు రాలేదు కదా, వాళ్ళ గురించి కూడా ఒకసారి చూద్దాం మనం. గెస్ట్ హౌస్ ఉన్నావా రోజా?
అక్కడ డాన్స్ చేసుకునే నువ్వు ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు కిరాయికి వెళ్ళిందాన్ని నువ్వు చూసారా అండి ఎంత దారుణం అండి. ఒక మహిళ, ఆమె అప్పుడు ఏ పదవిలో ఉన్నారా, ఎమ్మెల్యేనా కాదా, మంత్రి, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మహిళలంటే వీళ్ళకి అసలు విపరీతమైన ప్రేమ కదా. మొన్న ఆయన ఒక మాట అన్నందుకు ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు కదా. సరే ఆయన ఎందుకు తప్పే, నేను కాదంటలేదు. మరి అంత అరెస్ట్ చేసినప్పుడు మరి ఈయన రికార్డింగ్ చేసుకునే దానివి ఇంకా రకరకాల మాటలు ఈయన మనం చెప్పలేము. ఎందుకంటే మనకి సంస్కారం ఉంది, మనకి నోటితో మాట్లాడతాం, తెలుసు, మంచి పదాలు మాట్లాడతాం. మన అందరిలో అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు మనకు ఉన్నారు కాబట్టి ఇలాంటి మాటలు మనం మాట్లాడలేము. మరి ఆయనపైన చర్యలు తీసుకున్నారా? టీడీపీ గవర్నమెంట్ అప్పట్లో మీరు ఆయనపైన చర్యలు తీసుకున్నారా? ఇంకోటి నెక్స్ట్, ఎక్కడ మీ సినిమా పరిశ్రమలో లంజమడం లేరా? మీ సినిమా ఏకంగా ఇదైతే లైవ్లో అన్నాడు ఈ మాట ఈయన. అప్పుడు మరి ఈయనపైన యాక్షన్ తీసుకోలేదే. ఓ మీ కులపోడనా, మీ ఛానలోడనా, మీ పార్టీ ఓడనా? మరి పరిశ్రమలో లంజమడం లేరా? నో పోలీస్ ముసలి ముందులో ఒకసారి ఇదిగో ఈయన పేరు సీమరాజే అండి. సరే విమర్శించాలి. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే మనం ఉందెందుకు, మనం జర్నలిస్టులు అందరం ఉందెందుకు, విమర్శించటానికి. ఎవరైనా తప్పు చేస్తే విమర్శించు, ఎవరైనా మాట్లాడితే విమర్శించు, వాళ్ళ రాజకీయ పరిపాలన బాగోపోతే విమర్శించు, ప్రభుత్వంలో లోపాలంటే విమర్శించు. ఈ మాటలు తప్పు మాటలు ఇవి. ముంజులు అంటే ఆయన ఏం ఉద్దేశిస్తున్నాడో ప్రతి వాళ్ళకి తెలుసు. ఇవి మాత్రం తప్పు. ఎందుకంటే బాబు నాయన సీమరాజా, ఇలాంటి వాళ్ళే మీ ఇంట్లో కూడా ఉన్నారు, అదే ఆడవాళ్ళు మీ ఇంట్లో కూడా ఉన్నారు. మనం ఏదన్నా ఒక ఆడవాళ్ళని అంటున్నామంటే మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారని ఆలోచించుకొని తర్వాత అన్నారు వేరే వాళ్ళని. నెక్స్ట్ నో పోలీస్ ఈయన ఆర్పి, ఈయనకి కెరీర్ ఇచ్చింది రోజానే, ఈయనకి చాలా అవకాశాలు ఇచ్చింది రోజమ్మ నా దేవత అని చెప్పి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈయన మరి నో పోలీస్ జగన్మోహన్ రెడ్డి, నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా అంటారు. నో పోలీస్ ఇదిగో మరి అదే మాట అప్పట్లో వాళ్ళు అనకపోయినా అలాంటి సీన్ ఒకటి జరిగితే అసెంబ్లీలో పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి. చంద్రబాబు గారు బయటకు వచ్చి ఏడ్చారు కూడా అప్పుడు. మరి ఇప్పుడు నో పోలీస్. ఆఖరికి ఎంత నీచం అంటే చిన్నపిల్లలతో కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడిస్తున్నారండి మీరు. ఇంతకన్నా దిగజారడానికి ఏమైనా ఉందా అండి మీ దగ్గర? ఇంకా చిన్నపిల్లలతో ఇట్లాంటి మాటలు మాట్లాడిచ్చేది. నో పోలీస్ టైం మీది, కానియండి, కొట్టండి. అది ఇప్పుడు మీరు టైం మీది నడుస్తూ ఉండొచ్చు, కానీ అంటే నేనేదో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చేయాలను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నేనేదో ఫేవర్ చేస్తా మాట్లాడుతున్నాను. నేనేం చెప్తున్నానంటే మరి ఇన్ని సందర్భాల్లో నరుకుతా అన్నారు, తోలు తీస్తా అన్నారు, తాట తీస్తా అన్నారు, బూతులు తిట్టారు. ఆ సమయంలో ఎక్కడా మాట్లాడని టీడీపీ కానీ, ఎల్లో మీడియా కానీ, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, మహా న్యూస్ ఇలాంటి పత్రికలు, ఇలాంటి ఛానల్స్ మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్ని తిట్టుండాలి, తోలు తీస్తా అన్నాడు, నా కొడకలారా తోలు తీస్తా అన్నాడు. ఆయనైతే ముంజలు అంటున్నాడు, ఇంకో ఆయనైతే బజారు వాళ్ళు అంటున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడడం వాళ్ళపైన ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పుడు మహిళా కమిషన్లు లేవా? అప్పుడు పోలీసులు లేరా? ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పోలీస్ వ్యవస్థ ఏర్పడిందా? ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రాజ్యాంగం ఏర్పడిందా? తాలిబాన్ రాజ్యాంగం అనేది ఒకటి కొత్తగా రాసుకున్నారు కదా ఈ మధ్య. అందరూ ఏం చెప్తున్నారు, రెడ్ బుక్ అంటున్నారు. అది రెడ్ బుక్ కాదండి, అది తాలిబాన్ రాజ్యం, తాలిబాన్ వ్యవస్థ. అది అర్థమైందా? అక్కడ జరుగుతుంది తాలిబాన్ల రాజ్యం, అక్కడ ఉంది తాలిబాన్ల వ్యవస్థ. కాబట్టి ఏపీని దేవుడే కాపాడాలి. నేను చెప్పేది ఏంటంటే మీరు మాట్లాడారు, మీరు చెప్పారు, బాగానే ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన అంశాలన్నీ పక్కన పెట్టి కేవలం ఆ ఒక్క రప్ప డైలాగ్ మాత్రమే పట్టుకొని కూర్చొని దాని మీద ఈకలు బిగుతున్నారు. మరి మిగతా 2 గంటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అన్ని అంశాల గురించి విశ్లేషించండి, అన్ని అంశాల గురించి మాట్లాడండి దమ్ముంటే. అవి మాట్లాడతారు లేదు, ఓన్లీ ఈ ఒక్క మాటే వినపడుతుంది.